ఈరోజు మనం ఒక ఆ, చాలా చిన్న రచన గురించి మాట్లాడుకుందాం, కానీ చాలా శక్తివంతమైనది. అవును. దీని పేరు ఆలోచనాత్మక చర్య యొక్క ప్రయోజనం. నిజానికి ఇది కొన్ని పేరాలు మాత్రమే, కానీ ఇందులో ఉన్న కొన్ని ఆలోచనలు మనల్ని నిజంగా ఆపి ఆలోచింపజేస్తాయి. నిజమే. కొన్నిసార్లు కొన్ని వాక్యాలు కొన్ని పుస్తకాల కన్నా ఎక్కువ చెబుతాయి. ఇది అలాంటిదే. అవును. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతిదీ వేగంగా జరగాలి, వెంటనే స్పందించాలి అనుకునే మన జీవనశైలికి ఇదొక అద్దం లాంటిది. సరిగ్గా అదే పాయింట్. అందుకే ఇందులో మొదటి వాక్యంతోనే మొదలు పెడదాం, ఎందుకంటే అది మొత్తం సారాంశాన్ని పట్టిస్తుంది. సరే. జ్ఞానం చర్యలోకి దూకదు, చర్యకు అర్థం వచ్చే వరకు వేచి ఉంటుంది. ఈ వాక్యం వినగానే ఏదో ఒకటి చేయడం కంటే ఎందుకు చేస్తున్నామో తెలియడం ముఖ్యమనిపిస్తుంది. చాలా చాలా శక్తివంతమైన వాక్యమిది. మన సమాజం వేగాన్ని, తక్షణ ఫలితాలని ఎంతగానో ప్రేమిస్తుంది. జస్ట్ డూ ఇట్, ఇదే మన నినాదం కదా. అవును, కాని ఈ వాక్యం ఒక్క క్షణం ఆగు అని చెబుతోంది. చర్య తీసుకోవటం ముఖ్యం కాదు, సరైన ఉద్దేశ్యంతో చర్య తీసుకోవటం ముఖ్యం అని గుర్తు చేస్తోంది. అంటే ఆవేశంతో చేసే పనికి, ఆలోచనతో చేసే పనికి మధ్య ఉన్న తేడా. ఖచ్చితంగా ఆ తేడాను ఈ ఒక్క వాక్యం స్పష్టం చేస్తోంది. అయితే ఆ అర్థం కోసం వేచి ఉండటం అనే ఆలోచనలోనే అసలైన సవాలుంది. ఆ అర్థం ఎలా వస్తుంది? మూలగ్రంథంలో దీనికి ఒక ఆసక్తికరమైన క్లూ ఉంది. అది బాధ్యత గురించి మాట్లాడుతోంది. అవును. అందులో ఇలా ఉంది: సృష్టిలో బాధ్యత స్థిరపడగానే ఒక నిశ్శబ్ద శక్తి కదలికను రూపుదిద్దటం ప్రారంభించింది. ఆ తర్వాత సృష్టి ఆగడం నేర్చుకుంది, నిగ్రహం నేర్చుకుంది. ఇది వినడానికి చాలా పెద్ద భావనలా ఉంది గదా. సృష్టి నిగ్రహం నేర్చుకోవడం అంటే ఏంటి? ఇది ఒక అందమైన రూపకం. ఇక్కడ సృష్టి అంటే కేవలం ఈ విశ్వం మాత్రమే కాదు, మన జీవిత ప్రయాణం కూడా. అవును, ఒక వ్యక్తి జీవిత ప్రయాణం కూడా. ఒక పసిపిల్లవాడిని ఊహించుకోండి. వాళ్ళకి ఆకలి వేస్తే ఏడుస్తారు, కోపం వస్తే అరుస్తారు. వారి చర్యల వెనుక ఆలోచన ఉండదు, కేవలం ప్రవృత్తి మాత్రమే ఉంటుంది. తక్షణ స్పందన అంతే. ఖచ్చితంగా. కాని ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాక బాధ్యతలు మీద పడతాయి. కుటుంబం, ఉద్యోగం, సమాజం, ఇలా. అవును. ఈ బాధ్యతలు పెరిగే కొద్దీ ఆ వ్యక్తి ప్రతిదానికీ వెంటనే స్పందించడం మానేస్తాడు. కోపం వచ్చినా వెంటనే అరవకుండా ఒక్క క్షణం ఆగుతాడు. ఒక మాట మాట్లాడే ముందు దాని పర్యవసానాల గురించి ఆలోచిస్తాడు. అదే సృష్టి నిగ్రహం నేర్చుకోవడమంటే. అవును, బాధ్యత మనకు ఆగి ఆలోచించే శక్తినిస్తుంది. అంటే నిగ్రహం అనేది ఒక రకమైన బలహీనత కాదు, అది బాధ్యత నుండి పుట్టిన ఒక శక్తి అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఒక టీం లీడర్ ఉన్నాడనుకోండి, టీంలో సమస్య వస్తే వెంటనే ఎవరినో ఒకరు నిందించకుండా ముందు పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ ఆగే క్షణం, ఆ నిగ్రహమే అసలైన నాయకత్వం. సరిగ్గా అదే. అందుకే మూలగ్రంథంలో దాన్ని నిశ్శబ్ద శక్తి అన్నారు. అది బయట కనిపించే ఆర్భాటం కాదు, లోపల నుండి మన చర్యలను నిర్దేశించే ఒక ప్రశాంతమైన బలం. ఆగి ఆలోచించే ఆ సామర్థ్యం లేకపోతే జ్ఞానం మన చర్యలను మార్గనిర్దేశం చేయలేదు. మనం ఈ నిగ్రహం, నిశ్శబ్ద శక్తి గురించి మాట్లాడుతుంటే అసలు జ్ఞానం యొక్క స్వభావం ఎలా ఉంటుందనే ప్రశ్న వస్తుంది. అది ఏదో పెద్ద ఉరుములా వచ్చి మనల్ని మార్చేస్తుందా? మూలగ్రంథం అలా అనడం లేదు. అందులో ఇలా ఉంది: జ్ఞానం పెద్ద శబ్దంతో రాలేదు, అది సున్నితంగా ఉద్భవించింది, బలాన్ని ఉపయోగించకుండా చర్యకు మార్గనిర్దేశం చేసింది. నిజమే. ఎందుకంటే జ్ఞానం ఒక నియంత కాదు, అది ఒక మార్గదర్శి. నియంతలు బలాన్ని ఉపయోగిస్తారు, ఆదేశాలిస్తారు. కరెక్ట్. కాని జ్ఞానం అలా చెయ్యదు. అది మనలో ఉన్న శక్తిని అణచివేయదు, దానికి సరైన దిశను చూపిస్తుంది. మూలగ్రంథంలో వాడిన మెరుగుపరుస్తుంది, రిఫైన్స్ అనే పదం ఇక్కడ చాలా ముఖ్యం. ఒక్క నిమిషం, మెరుగుపరచడం అంటున్నారు అంటే ఇప్పుడు కోపం లాంటి భావోద్వేగం వచ్చిందనుకుందాం, దాన్ని అణుచుకోకూడదా? మన పెద్దలెప్పుడు కోపం తగ్గించుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి అంటారు కదా. మంచి ప్రశ్న. ఈ మెరుగుపరచడం అనే భావన దానికి కొంచెం భిన్నంగా అనిపిస్తోంది. అవును, అణిచివేయడానికి, మెరుగుపరచడానికి చాలా తేడా ఉంది. అణిచివేయడమంటే ఆ శక్తిని బలవంతంగా లోపల నొక్కేయడం, అది ఎప్పటికైనా మరో రూపంలో బయటపడుతుంది. మెరుగుపరచడమంటే ఆ శక్తి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుని దాని యొక్క నిర్మాణాత్మకమైన పనికి ఉపయోగించడం. ఉదాహరణకు, సమాజంలో ఒక అన్యాయం జరిగినప్పుడు మీకు కోపం రావచ్చు. ఆ కోపాన్ని అణుచుకుంటే ఏమీ జరగదు. అదే సమయంలో ఆ కోపంతో విధ్వంసానికి పాల్పడితే పరిస్థితి మరింత దిగజారుతుంది. ఖచ్చితంగా.
అప్పుడు జ్ఞానమేం చేస్తుందంటే ఆ కోపం వెనుక ఉన్న న్యాయం జరగాలనే తపనను గుర్తిస్తుంది. ఆ శక్తిని తీసుకుని ఒక శాంతియుత నిరసనగానూ లేదా ఆ సమస్యపై అవగాహన కల్పించే ఒక కార్యక్రమంగానూ మారుస్తుంది. ఆ ఇక్కడ కోపం నాశనం కాలేదు, అది ఒక ఉన్నతమైన ప్రయోజనం కోసం మెరుగుపరచబడింది. ఒక నది ప్రవాహాన్ని ఆనకట్టతో ఆపి దాని శక్తిని విద్యుత్గా మార్చినట్లు. అద్భుతమైన పోలిక. అంటే మనలోని ఏ శక్తిని వృధా చేయకుండా దానికి ఒక ప్రయోజనాన్ని జోడించడమే జ్ఞానం చేసే పని. అవును. అందుకే అది నిశ్శబ్దంగా ఉంటుంది. దాని ప్రభావం మన చర్యల్లో కనిపిస్తుంది, కాని దాని రాకలో శబ్దముండదు. వెనక్కి తిరిగి చూసుకుంటే మనం తీసుకున్న అత్యంత తెలివైన నిర్ణయాలు చాలా సహజంగా, ప్రశాంతంగా జరిగిపోయినట్లు అనిపిస్తాయి. నిజమే. వాటి వెనక పెద్ద గందరగోళం ఉండదు. ఎందుకంటే అవి బాహ్య పరిస్థితులకు కేవలం ప్రతిచర్యలు కావు, మన లోతైన అవగాహన నుండి పుట్టినవి. విచిత్రంగా ఉంది కదా. ఒక పనిని చెయ్యడం గురించి కాకుండా చెయ్యకపోవడం గురించి కూడా మూలగ్రంథం మాట్లాడుతోంది. అవును. ఏది ఎంచుకోబడిందో, దానికంటే ఏది నివారించబడిందో అది కూడా అంతే ముఖ్యమైనదిగా మారింది. అంటే ఏమీ చెయ్యకపోవడం కూడా ఒక పనే అంటున్నారు. ఇది వినడానికి కొంచెం తికమకగా ఉంది. తప్పకుండా వివరిస్తాను. ఇది ఆధునిక ఆలోచనా విధానానికి కొంచెం విరుద్ధంగా అనిపించవచ్చు. మనం ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, బిజీగా ఉండాలి అనుకుంటాం. అవును, అదే. కాని కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైన చర్య ఏమీ చేయకపోవడమే. ఒక తీవ్రమైన వాదన జరుగుతున్నప్పుడు మీరు కూడా అరిస్తే ఆ మంటలకు ఆజ్యం పోసినట్లవుతుంది. నిజమే. కాని మీరు ఉద్దేశ్యపూర్వకంగా మౌనంగా ఉంటే ఆ పరిస్థితిని చల్లబరిచే అవకాశముంటుంది. ఆ మౌనం ఒక చైతన్యవంతమైన ఎంపిక. అయితే ఇక్కడొక ఆచరణాత్మకమైన సవాలుంది. ఉద్దేశపూర్వకంగా ఆగడానికి, కేవలం వాయిదా వేయడానికి అంటే ప్రోక్రాస్టినేషన్ కి మధ్య ఉన్న తేడాను ఎలా గుర్తించాలి? చాలా ముఖ్యమైన ప్రశ్న. రెండూ పైకి చూస్తే ఒకేలా, అంటే ఏ పని చేయకుండా ఉండడంలానే కనిపిస్తాయి కదా. అవును. ఆ రెండింటి మధ్య తేడా మన ఉద్దేశ్యంలో, మన అంతర్గత స్థితిలో ఉంటుంది. వాయిదా వేయడమనేది సాధారణంగా భయం, బద్ధకం లేదా అనిశ్చితి నుండి పుడుతుంది. దాంతోపాటు ఆందోళన, అపరాధభావం ఉంటాయి. మనం ఒక పనిని చెయ్యలేక దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం. కాని ఉద్దేశ్యపూర్వకమైన నిష్క్రియాత్మకత అలా కాదు. అది ఎలా? అది స్పష్టత, ధైర్యం నుండి వస్తుంది. పరిస్థితి ఇంకా అనుకూలంగా లేదని లేదా సరైన సమయం ఇంకా రాలేదని తెలిసి స్పృహతో తీసుకున్న నిర్ణయమది. ఉదాహరణకు, ఒక అనుభవజ్ఞుడైన చెఫ్ పెనం సరైన వేడికి వచ్చే వరకు వేచి ఉంటాడు. అది అతని సోమరితనం కాదు, అది అతని నైపుణ్యం. సరైన సమయంలో వేసినప్పుడే ఆ దోశ సరిగ్గా వస్తుందని అతనికి తెలుసు. అలాగే సరైన సమయంలో స్పందించకపోవడం కూడా ఒక వ్యూహాత్మకమైన నిర్ణయం కావచ్చు. ఖచ్చితంగా. ఏం చెయ్యాలో తెలియడం ఎంత ముఖ్యమో, ఏం చెయ్యకూడదో, ఎప్పుడు ఆగాలో తెలియడం కూడా అంతే ముఖ్యం. అంటే చర్య, నిష్క్రియాత్మకత రెండూ వ్యతిరేక శక్తులు కావు. ఒకే లక్ష్యాన్ని చేరడానికి ఉపయోగించే రెండు వేర్వేరు సాధనాలు. అవును. ఒకటి ఎంచుకోవడం, మరొకటి నివారించడం. రెండూ జ్ఞానంతో కూడిన నిర్ణయాలే. రెండూ ఒక పెద్ద సామరస్యంలో భాగమే. ఈ ఆలోచనలన్నీ మనల్ని మూలగ్రంథం యొక్క ముగింపు వైపు తీసుకెళ్తున్నాయి. అక్కడ ఒక వాక్యముంది. అది మొదట విన్నప్పుడు కొంచెం విరుద్ధంగా అనిపిస్తోంది. జ్ఞానం కదలికకు మార్గనిర్దేశం చేయడంతో సృష్టి నెమ్మదించలేదు, అది ఉద్దేశ్యంతో కదిలింది. మనం ఇందాకట్నుంచి నిగ్రహం, వేచి ఉండటం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి అలాంటప్పుడు నెమ్మదించలేదు అని ఎందుకంటున్నారు? వేగం తగ్గాలి కదా. తగ్గదు. ఎందుకంటే జ్ఞానం స్తబ్దతకు దారితీయదు. అది అనవసరమైన, లక్ష్యంలేని కదలికలను మాత్రమే ఆపుతుంది. అంటే ఉదాహరణకు, ఒక గదిలో దారి తెలియక కంగారులో అటు ఇటు పరిగెడుతున్న వ్యక్తిని ఊహించుకోండి. అతను చాలా వేగంగా కదులుతున్నాడు, చాలా శక్తిని ఖర్చు చేస్తున్నాడు, కాని ఎక్కడికి చేరడం లేదు. అది వేగం, కాని ప్రగతి కాదు. సరిగ్గా అదే. అదే సమయంలో ఇంకొక వ్యక్తి ప్రశాంతంగా నిలబడి ఒక్క క్షణం ఆలోచించి బయటకు వెళ్లే దారిని గుర్తించి నెమ్మదిగా అయినా సరే ఆ వైపు నడవటం మొదలుపెడితే సరిగ్గా అదే. రెండో వ్యక్తి కదలికలో ఒక ఉద్దేశ్యముంది. జ్ఞానం మన జీవితంలో చేసే పని అదే. మన శక్తిని వృధా చేసే గందరగోళపు కదలికలను ఆపి దాన్ని ఒక స్పష్టమైన లక్ష్యం వైపు కేంద్రీకరిస్తుంది. అందుకే సృష్టి నెమ్మదించలేదు. దాని కదలిక మరింత ప్రభావవంతంగా, మరింత ఫలవంతంగా మారింది. అది
ఉద్దేశ్యంతో కదిలింది. అంటే ఒక రేస్ కార్ లాగా దాని ఇంజిన్ శక్తి అంతా అనవసరంగా అటూ ఇటూ స్కిడ్ అవ్వడానికి కాకుండా నేరుగా ముందుకు వెళ్లడానికే ఉపయోగపడుతుంది. అద్భుతమైన పోలిక. అందుకే అది అంత వేగంగా గమ్యాన్ని చేరుకుంటుంది. అవును, వేగానికి ప్రయోజనానికి మధ్యున్న తేడా అదే. గజిబిజిగా 100 అడుగులు వెయ్యడం కన్నా ఉద్దేశ్యంతో ఒక అడుగు వెయ్యడం ఎంతో ప్రగతిశీలమైనది. ఈ చర్చ మొత్తం విన్న తర్వాత ఈ చిన్న మూలగ్రంథంలోని ప్రతి వాక్యం ఎంత లోతైందో అర్థమవుతుంది. సరే, దీన్నుండి మనం నేర్చుకున్న పాఠాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. తప్పకుండా. మొదటిది, మూలగ్రంథంలో చెప్పినట్లుగా జ్ఞానం చర్యను మెరుగుపరుస్తుంది. విజ్డమ్ రిఫైన్స్ యాక్షన్. అవును, చర్యను ఆపడం కాదు, దాన్ని మరింత నాణ్యమైనదిగా, మరింత ప్రభావవంతంగా మారుస్తుంది. ముడి వజ్రాన్ని సానబెట్టినట్లు. ఇక రెండవది, సమయం ప్రయత్నానికి అర్థాన్నిస్తుంది. టైమింగ్ గివ్స్ మీనింగ్ టు ఎఫర్ట్. మనం ఎంత కష్టపడ్డామన్నదానికంటే ఎప్పుడు కష్టపడ్డామన్నది ముఖ్యం. ఇది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం లాంటిది. అందరూ భయపడి అమ్ముతున్నప్పుడు మీరు ధైర్యంగా కొంటే అది చిన్న పెట్టుబడి అయినా పెద్ద లాభాన్నిస్తుంది. నిజమే. అదే, అందరూ కొంటున్నారని మీరు ఆత్రంగా కొంటే పెద్ద మొత్తంలో పెట్టినా నష్టపోవచ్చు. ఇక్కడ ముఖ్యమైనది డబ్బు కాదు, సరైన సమయం. ఆ సమయస్ఫూర్తి జ్ఞానం నుండే వస్తుంది. ఇక మూడవది మరియు అన్నింటినీ కలిపేది, ఉద్దేశ్యం సామరస్యాన్ని సృష్టిస్తుంది. పర్పస్ క్రియేట్స్ హార్మనీ. అవును. మన చర్యల వెనుక ఒక స్పష్టమైన ఉద్దేశ్యం ఉన్నప్పుడు మన జీవితంలో అనవసరమైన సంఘర్షణలు తగ్గి ఒక రకమైన సామరస్యం ఏర్పడుతుంది. ఈ 3 పాఠాలు ఒకదానితో ఒకటి గాఢంగా ముడిపడి ఉన్నాయి. ఒక స్పష్టమైన ఉద్దేశ్యం ఉన్నప్పుడే మనం సరైన సమయం కోసం వేచి ఉండగలుగుతాము. ఆ సరైన సమయంలో తీసుకున్న చర్య సహజంగానే మెరుగుపరచబడిన చర్య అవుతుంది. ఇవన్నీ కలిసి మన అంతర్గత ప్రపంచానికి, మనం చేసే బాహ్య చర్యలకు మధ్య గందరగోళాన్ని తగ్గించి ఒక అనుసంధానాన్ని, ఒక సామరస్యాన్ని సృష్టిస్తాయి. అద్భుతంగా ముగించారు. ఈ చర్చను మన శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం. సరే. వేగం, ఉత్పాదకత మరియు ప్రతిదానికి వెంటనే స్పందించాలనే ఒత్తిడి ఉన్న ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఒక చర్య తీసుకునే ముందు దాని వెనుక ఉన్న అర్థం కోసం ఒక్క క్షణం ఆగే అలవాటును ఎలా పెంపొందించుకోవచ్చు? ఇది ఈ రోజుల్లో అత్యంత అవసరమైన సాధన. అవును. ఈ వేచి ఉండటాన్ని సోమరితనంగానో లేక అసమర్థతగానో చూడకుండా మనల్ని మనం మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, మన చర్యలకు మరింత శక్తినివ్వడానికి ఉపయోగపడే ఒక ఉద్దేశపూర్వకమైన సాధనగా ఎలా మార్చుకోవచ్చు? ఈ ప్రశ్నతో శ్రోతల్ని వదిలేద్దాం. వారు తమ దైనందిన జీవితంలో దీని గురించి ఆలోచించుకోవచ్చు.